సీజన్స్ ఆఫ్ సైలెన్స్, మరి దేవుడు మౌనంగా ఉండే కాలాలు. సహోదరుడు సహోదరి, ఒకటి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, విశ్వాసం అనేది నువ్వు నవ్వుతున్నప్పుడు, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు టెస్ట్ చేసేది కాదు. విశ్వాసం అనేది ఆలస్యములో, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు చూపే ఆ యొక్క నమ్మకము, దేవుని పట్ల ఆ గౌరవము, ఆ ప్రేమ, అది విశ్వాసం కింద కన్సిడర్ చేయబడుతుంది. అయితే యేసు ప్రభువారు మరి ఒక మాట అన్నారు, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా. యేసు ప్రభువారు రెండో రాకడ గురించి చెప్తున్నాడు. మరి ఆయన వచ్చినప్పుడు దేని గురించి చూస్తున్నాడంట? మరి ఆయన బంగాళాల గురించి, బంగారం గురించి చూడట్లేదు, విశ్వాసము దొరుకుతుందా అని చూస్తాడంట. హల్లెలూయా. కాబట్టి అలా అని చెప్పేసి ఆలస్యం చేస్తాడని కాదు, తొందరగా న్యాయం తీర్చడానికి చూస్తున్నాడంట. దీర్ఘశాంతము మరి మన మంచి వరకే చేస్తున్నాడంట. కాబట్టి కొంచెం ఓర్చుకో, మరి ఈ యొక్క మౌన కాలంలో విశ్వాసాన్ని చూపు. హల్లెలూయా.